డిసెంబర్ 31 కదా, పిల్లలందరూ అక్కడ బయట మంచిగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అండ్ కేక్ కటింగ్ అయితే ఉంది. బట్ నేనైతే ఈ చలికి అస్సలు ఉండలేను, నేనైతే అస్సలు వెళ్ళడం లేదనమాట. సో పిల్లలు చూసుకొని వచ్చేస్తారని చెప్పేసి అందుకే చాటుగా ఉండి వీడియో తీస్తున్నాను. ఆ 12 వరకు మేల్కోవాలంటే నాకు కూడా అంత ఓపుకోలేదు. సో బయట అంతా లైటింగ్స్ అట్లా పెట్టున్నారు. స్ట్రీట్ లైట్స్ ఈరోజే ఎందుకో మరి ఆఫ్ అయిపోయి ఉన్నాయి. అండ్ నేను దగ్గర నుంచి తీసేసరికి ఇంకొంచెం చీకటిగా అనిపిస్తుంది. సో పిల్లల చలికి ఇబ్బంది పడకూడదని చెప్పేసి మధ్యలో మంట అయితే పెట్టుకొని మంచిగా సెలబ్రేట్ చేసుకున్నాం. పిల్లలే ఎక్కువ సెలబ్రేటింగ్ అండి. పెద్దవాళ్ళు అంటారా, అందరు ఇంట్లో ముడుక్కున్నారు, పిల్లలు మటుకు బయట వచ్చి మంచిగా ఆడుకుంటున్నారు అనమాట. అంటే మ్యూజికల్ చైర్స్, సింగింగ్ కాంపిటీషను, అంతాక్షరి, సో అట్లా పిల్లలకి ఎంటర్టైన్మెంట్ 12 వరకు. సో నేనైతే ఇంకా బయటకి చాలా స్ట్రెయిన్ అయినట్లుంది, అందుకోసం నేను కూడా ఎక్కువ రెస్ట్ తీసుకోవాలనుకుంటున్నాను అనమాట. సో మళ్ళీ రేపు ఆఫీస్ అట్లా ఉంటుంది కదా, జనవరి 1 రోజు కూడా ఆఫీస్ ఖచ్చితంగా ఉంటుంది. సండే రోజు ఆఫ్టర్నూన్ నేను లంచ్లోకి అన్నం చారు చేశాను అనమాట. సో ఇంకా మా వారు వచ్చేటప్పుడు నాన్ వెజ్ ఏం తెచ్చుకోలేదు కదా, అంటే సండే వచ్చిందంటే నాన్ వెజ్ ఉండాలి, అదైతేనే ఫుల్ఫిల్ అయినట్టు అనమాట సండే. సో వచ్చేటప్పుడు మా వారు బిర్యానీ అయితే తీసుకొని వచ్చారు పిల్లల కోసం. సో కేక్ కటింగ్ అట్లా మేమేం పెట్టుకోలేదండి, ఎందుకంటే హెల్త్ బాగాలేదని చెప్పాను కదా పిల్లలకి, మా తమ్ముడు పిల్లలకి. ఇంకా వాళ్ళు కూడా తినరు, ఎందుకు ఊరికే వేస్ట్ అని చెప్పేసి ఇంకా మా వరకు బిర్యానీ అయితే తీసుకొని వచ్చారు. డిన్నర్ చేసిన తర్వాత నేనైతే టీవీ చూస్తూ టైంపాస్ చేశానండి, బయటకు వెళ్ళలేక. సో చాలామంది చూడండి పెద్దవాళ్ళకంటే పిల్లలు ఎక్కువ ఉన్నారు కదా, సో ఇంకా పిల్లలు అంతవరకు మేల్కొని ఉంటారు చూడండి. ఇదే మీరు స్టడీస్లో చెప్పండి, ఎమ్మటి నిద్రపోతారు. అదే కొంచెం ఆ ప్లేయింగ్ అట్లా ఉందనుకోండి, ఎంతసేపు అయినా సరే, ఇంకా కొంతసేపు అయినా సరే మేల్కొని ఉంటారనమాట. సో ఇప్పుడైతే ఇంకా 12 o'clock అయిపోయింది. అందరూ మంచిగా సెలబ్రేట్ చేసుకుని ఉంటారు డిసెంబర్ 31. సో మేమైతే ఇలా సింపుల్గా సెలబ్రేట్ చేసుకున్నాం. ఈ ఏరియాలో మా వరకు మేము సెలబ్రేట్ చేసుకున్నాం, అంటే వెంచర్లోనే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కరు సెలబ్రేట్ చేసుకున్నారు. కానీ 12 అయ్యేసరికి ఎక్కడ పటాసాలు పేలుస్తున్నారో, ఎక్కడెక్కడ సౌండ్స్ వస్తున్నాయో అర్థం కాలేదనమాట. సో ఫైనలీ మేము డిసెంబర్ 31 అయితే ఇలా సింపుల్గా సెలబ్రేట్ చేసుకున్నాము. ఎవ్రీ ఇయర్ డిసెంబర్ 31 వచ్చిందంటే పిల్లలందరూ కలిసి, అంటే మా ఇంటి దగ్గర అన్న ఉన్నారు కదా, సో ఆ అన్నని కాకా పడుతూ ఉంటారనమాట, ఈవినింగ్ కేక్ కట్ చేద్దాము అని చెప్పేసి. సో ఇంకా పిల్లలు అడిగిన తర్వాత చూస్తూ ఉండలేరు కదండి, తీసుకొని వచ్చారు. ఇంకా నైట్ అంతా మంచిగా సెలబ్రేట్ చేస్తున్నారు. పాపం తను కూడా బిజినెస్ ఉంది, ఆ డైలీ వర్క్ చేసి స్ట్రెయిన్ అయిపోయింటారు. ఇలా పిల్లలతో కలిసి కాసేపు సరదాగా అలా డిసెంబర్ 31 అయితే కంప్లీట్ అయిపోయింది. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. ఈ రోజు వ్లాగ్ ఏంటో తెలుసా, అండ్ ఈ ఇయర్ కి ఇదే లాస్ట్ వ్లాగ్, బికాస్ 31 సెలబ్రేషన్ అయితే నిన్న ఆల్రెడీ సెలబ్రేట్ చేసుకుని ఉంటారు. సో మీ అందరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ న్యూ ఇయర్. అండ్ 2024 వచ్చేసింది, 2023 వెళ్ళిపోయింది, ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు వెళ్ళిపోయిందో అర్థం అవ్వట్లేదు. 31 సెలబ్రేషన్ అయితే మేమైతే అసలు చేసుకోను, ఎందుకంటే లాస్ట్ అంటే ఒక 2 years బ్యాక్ మా తమ్ముడు 31కి డిసెంబర్ 31కి సెలబ్రేట్ చేసుకుని జనవరి 1కి అయితే అట్లా చనిపోవడం జరిగిందనమాట. సో నాకైతే ఇంట్రెస్ట్ ఉండదు, అదే రిమైండ్ అవుతూ ఉంటుంది అనమాట. డిసెంబర్ 31కి ఇట్లా సెలబ్రేట్ చేసుకొని జనవరి 1కి చనిపోయారు కదా అని ఒక ఫీలింగ్ అయితే ఉంటుంది. సో అదండి, నేనైతే డిసెంబర్ 31 అయితే ఏం సెలబ్రేట్ చేసుకోలేదు. అండ్ పిల్లలైతే పాపం మన కోసం అని పిల్లలు ఎందుకు ఇబ్బంది పెట్టాలా, అందుకోసం వాళ్ళకి కూడా కింద సెలబ్రేట్ చేసుకుంటున్నారు కాలనీ వాళ్ళు, వాళ్ళతో పాటు సెలబ్రేట్ చేసుకున్నారు అనమాట వీళ్ళు కూడా. అండ్ నిన్న నైట్ ఇంకా చలి ఎక్కువ ఉంది, నేను అస్సలు బయటకు వెళ్ళలేదు, ఎందుకో ఒక రకమైన ఫీలింగ్ అనమాట. డిసెంబర్ 31 వస్తే ఎప్పటికీ సెలబ్రేట్ చేసుకోలేదు ఇలాంటి ఏదైనా సిచ్యువేషన్స్ జరిగినప్పుడు. అండ్ ఈరోజు నిన్న నైట్ కూడా మా వారు ఊరు వెళ్ళారు, సాటర్డే చెప్పాను కదా ఊరు వెళ్ళారని చెప్పేసి. నిన్న వచ్చారనమాట సండే రోజు 8:30కి. అండ్ వచ్చేటప్పుడు పిల్లల కోసం బిర్యానీ అయితే తీసుకుని వచ్చారు. అండ్ నేను సపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు, పిల్లలు వెయిట్ చేస్తుంటారు కదా అని చెప్పేసి కేక్ కటింగ్ అట్లా ఏం చేయలేదండి. మా తమ్ముడు పిల్లలు కూడా కొంచెం హెల్త్ బాగాలేదు, అంటే థ్రోట్ ఇన్ఫెక్షన్ ఇట్లా, అంటే బయట వాతావరణం బాగాలేదు కదా, సో దానివల్ల థ్రోట్ ఇన్ఫెక్షన్, ఫీవరు అన్నీ వాళ్ళకి తగ్గింది, ఇంకా అమ్మకి స్టార్ట్ అయింది అనమాట. ఇంకా అందుకోసం మేము కూడా ఏం చేసుకోలేదు. అండ్ చికెన్ బిర్యానీ అంటారా, ఇంకా కొంచెం పిల్లల వరకు తీసుకొచ్చారనమాట, ఒక 2 boxes. పిల్లలు తెచ్చినాక మనం తినకుండా ఉంటామా, తింటాం కదా. సో నిన్న ఆఫ్టర్నూన్ అయితే సాంబార్ అవి ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా ఈరోజు పాలకూర పప్పు, కొంచెం చికెన్ అయితే తీసుకొచ్చి ఫ్రై చేసి పెట్టాను అనమాట. చెయ్యాలి ఇప్పుడు, ఆల్రెడీ తీసుకొచ్చి పెట్టాను, చెయ్యాలి. సో ఓకేనండి, అందరూ బాగా సెలబ్రేట్ చేసుకుని ఉంటారు డిసెంబర్ 31. సో మన ఛానల్ తరఫున మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. 2024 మంచిగా సెలబ్రేట్ చేసుకోండి, మీరు అనుకున్న గోల్స్ అన్ని రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను. సో ఇప్పుడైతే
లెట్స్ గెట్ స్టార్ట్ ద వీడియో. సో చూసారా ఎంత పెద్ద కొండలాగా కనిపిస్తుంది నా కంటికి. అవి ఎప్పుడు మడతాయాలి చెప్పండి. నిన్న సండే రోజు అస్సలు లిటరలీ తెలుసా నాకు ఇవన్నీ బర్నింగ్ అనమాట. చేతులంతా మంటలు వేసిపోతున్నాయి. సో నేను ఇంకా తప్పక చేయాల్సి వస్తుంది. ఇవన్నీ మడత పెట్టాలి ఇప్పుడు నేను. ఇవన్నీ మడత పెడితే కానీ, లేదంటే ఒక 1 వీక్ అయినా సరే ఆ సోఫాలో అలాగే కూర్చొని ఉంటాయి. మనుషులకు స్పేస్ ఉండదు, బట్టలకు స్పేస్ ఉండదు అనమాట. సో అవి మడత పెట్టాలి. ఫస్ట్ వంట పని చూద్దాం. నేను ఒక 100 రూపీస్ అట్లా చికెన్ తీసుకొచ్చాను. నిన్ననే కదా చికెన్ బిర్యానీ తినింది. సో ఇప్పుడైతే ఒక చికెన్ అయితే ఫ్రై చేస్తాను, పాలకూర పప్పు చేస్తాను, వైట్ రైస్ చేస్తాను అనమాట. సో పప్పు కాంబినేషన్ చికెన్ ఫ్రై ఎంతమందికి ఇష్టం చెప్పండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇప్పుడైతే వ్లాగ్ కంటిన్యూ అవుతుంది. పాలకూర ఫ్రెష్గా కనిపిస్తుంది కదా, సో అందుకే పాలకూర ఇట్లా గ్రీన్ లీవ్స్ ఏదైనా కనిపిస్తే నాకు మంచిగా పప్పు బాగా గుర్తొస్తుంది. సో పప్పు ఇది కొత్తిమీర అండ్ పెద్ద మెంతి కూర తీసుకొచ్చాను. మెంతి కూర అండ్ పాలకూర కాంబినేషన్ సూపర్గా ఉంటుంది పప్పు. అండ్ చికెన్ ఫ్రై, సో పప్పులోకి కాంబినేషన్ చికెన్ ఫ్రై చాలా బాగుంటుంది. సో ఫస్ట్ అయితే ఇప్పుడైతే ఏం చేయను. ఇప్పుడు టైం వచ్చేసి 5:20 అవుతుంది అనమాట. నైట్ డిన్నర్లోకి కాబట్టి కొంచెం లేట్గా చేస్తాను. 7 o'clock అట్లా చేసాను అనుకోండి, అప్పటికప్పుడు వేడిగా తినొచ్చు అనమాట. సో అది సో డిన్నర్ చేయడానికి టైం ఉంది కదా అని చెప్పేసి జస్ట్ అట్లా వాకింగ్కి వచ్చాం అనమాట. అంటే ఇట్లా రెస్ట్ ఉన్నప్పుడే కదా కొంచెం వాకింగ్ అంటే వాకింగ్ కాదులేండి, ఏదో అట్లా చిట్ చాట్ పెడదామని చెప్పేసి ఇంటి దగ్గరలోనే అలా తిరుగుతూ ఉంటాం అనమాట. ఇంకా ఎక్కడ వెళ్ళినా సరే ఇంకా వచ్చే వాళ్ళు ఉన్నారండి. పాపం ఈరోజు January 1st కదా, నిన్న నైట్ అంతా మేల్కొని ఉంటారు. సో ఈరోజు కొంచెం రెస్ట్ తీసుకుంటున్నారు. ఇంకా నేను చాలా రెగ్యులర్గా పోతాను అనుకుంటున్నారు కదా, లేదు నేను వాకింగ్కి ఇర్రెగ్యులర్ అనమాట. ఎందుకంటే ఇంట్లోనే నాకు పని ఎక్కువైపోతుంది కాబట్టి నేను వెళ్ళేసరికి వాళ్ళు వాకింగ్ కూడా చేసి వచ్చేసి ఉంటారు. ఇంటి దగ్గరలోనే అలా వాకింగ్ చేసుకొని వస్తాను అనమాట. సో మాకు ఇక్కడ రోడ్ వేస్తున్నారు కాబట్టి కొంచెం వెహికల్స్ అట్లా పోవడానికి ఇబ్బంది అవుతుంది. కాబట్టి మేము రోడ్ వేసేంత వరకు వెళ్తాము వస్తాము. అండ్ ఇంకా December 31st అయిపోయినా కూడా సెలబ్రేషన్ చేసుకునే వాళ్ళు January 1st కూడా ఇంకా చేసుకుంటూనే ఉన్నారండి. సో ఇక్కడ మాకి జొన్న తోట అయితే వేస్తున్నారు, అక్కడ అరుస్తున్నారు అనమాట. మేము ఎవరు అరుస్తున్నారా అని అనుకున్నాము, కానీ ఇప్పుడు జొన్నలు చాలా స్వీట్గా ఉంటాయి కదా, పిట్టల కోసం అరుస్తున్నారని చెప్పారు. నేను కూడా సడన్గా అట్లా గట్టిగా అరుస్తుంటే ఎవరబ్బా అని అనుకున్నాను. అంటే నాకు కూడా తెలీదు, ఇది ఫస్ట్ టైం అనమాట నేను కూడా వినడం, పిట్టల్ని అలా అరిస్తే వెళ్ళిపోతాయని చెప్పేసి. ఇప్పుడు మనకి పంట చేతికి వచ్చే టైం కదా, ఇప్పుడు చాలా స్వీట్గా ఉంటాయంట. ఈ టైంలో కనుక మనుషులు లేకపోతే తోట దగ్గర పిట్టలన్నీ అంటే మొత్తం పాడు చేసేస్తాయి పంట అంతా. అందుకోసం అక్కడే ఉండి కాపలా కాస్తూ ఉంటారంట. సో ఇక్కడ ఒక బుడ్డోడు చూసారా, ఈ బుడ్డోడు అంటే బాబు బండి ఉంది కదా, ఆ బండి వెనక నేను వెళ్ళి కూర్చుంటే డ్రైవ్ చేస్తాడంట. సో అది చెప్తున్నాడు, వచ్చి కూర్చోమని చెప్తున్నాను అనమాట. ఇంకా మాటలు రావండి, చిన్న ముద్దు మాటలు వస్తాయి చూసారు అప్పుడప్పుడు. సో ఎంత స్వీట్గా ఉంటుందో అసలు ఆ మాటలు వింటుంటే. అంటే వాడికి ఇంకా పాపం బండి మీద కూడా కూర్చోడానికి రావట్లేదు, అయినా నన్ను వచ్చి కూర్చో నేను డ్రైవ్ చేస్తా అని సైగా చేస్తున్నాను అనమాట. సో చూసారా ఎంత క్యూట్ స్మైల్ కదా. చిన్నపిల్లలు ఎప్పుడైనా ముద్దుగా ఉంటారు కదా, అండ్ వాడు నన్ను చూస్తేనే భలే నవ్వుతాడు. మేము వాకింగ్ చేస్తున్నాము, బ్యాక్ సైడ్ నేను గమనించుకోలేదు, చూస్తేనే పిలుస్తున్నాడు అనమాట. అంటే విషెస్ చేయాలంట తను. సో బండి నడపడానికి రాకపోయినా అలాగే అంటే నెట్టుకుంటూ వస్తున్నాడు. సో వాడు కూడా మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ చెప్తున్నాడు. మీరు కూడా చెప్పేసేయండి బుడ్డోడికి హ్యాపీ న్యూ ఇయర్. చూసారా ఎంత జోష్ఫుల్గా ఉన్నాడో. ఎవరినన్నా చూసారంటే కొత్త వాళ్ళ దగ్గర అయితే ఎక్కువ పోరు, కానీ పిల్లలు బాగా అలవాటైన వాళ్ళ దగ్గర అయితే ఎంచక్క మంచిగా ఆడుకుంటారు. నేనైతే ఇంకా నైట్ డిన్నర్లోకి ప్రిపేర్ చేయాలి కాబట్టి ఇంకా వాకింగ్ అక్కడ బ్రేక్ చేసేసి ఇంటికి వచ్చేసాను. ఇంకా నేను రెసిపీ ఏం షేర్ చేయలేదండి, ఎందుకంటే ఆల్రెడీ పాలకూర పప్పు నేను ఎన్నోసార్లు షేర్ చేస్తున్నాను. అండ్ చికెన్ ఫ్రై అంటే తెలుసు కదా, సో అది కూడా నేనేం షేర్ చేయలేదు. ఫస్ట్ వచ్చి వంట అంతా ప్రిపేర్ చేసేసిన తర్వాత ఇంకా డిన్నర్ అయితే చేసేస్తున్నాం అనమాట. సో డిన్నర్లోకి నాకు వేడివేడి రైస్, పాలకూర పప్పు, నెయ్యి, ఉసిరికాయ పచ్చడి ఏం సూపర్ కాంబినేషన్ కదా. అండ్ నాకు నాన్ వెజ్ కంటే ఎక్కువ శాతం వెజిటేరియన్ అంటే చాలా ఇష్టం అనమాట. సో నేను పాలకూర పప్పు నెయ్యి వేసుకొని పచ్చడి వేసుకొని తినేస్తున్నాను. ఎన్ని నాన్ వెజ్ రెసిపీస్ ఉన్నా కొంచెం పప్పు ఆవకాయ వేసుకుంటేనే ఆ సూపర్ టేస్టే వేరేగా ఉంటుంది. సో ప్రస్తుతానికైతే డిన్నర్ అయితే కంప్లీట్ చేసుకొని నా కోసం ఎదురు చూస్తున్న బట్టలు అయితే ఉన్నాయి కదా, సో చలికి మా వాళ్ళందరూ ముడుకున్నారు, నేను ఒకదాన్నే అనమాట. ఆ బట్టలన్నీ వెయిట్ చేస్తున్నాయి కదా, సో బట్టలన్నీ మడత పెట్టేద్దాము. ఆల్రెడీ ఇప్పుడు ఇంకా నేను శారీస్ అవన్నీ ఐరన్కి ఇచ్చేయాలి. సో ఈ మధ్య నాకు
ఇంటి దగ్గరికి రావట్లేదండి ఐరన్ చేసేవాళ్ళు. సో నేనే ఇంకా ఆఫీస్కి వెళ్ళేటప్పుడు అక్కడ ఇచ్చేస్తాను అనమాట. ఇచ్చేస్తే వాళ్ళు ఈవినింగ్ అంతా చేసేస్తారు, వచ్చేటప్పుడు తీసుకొని వచ్చేస్తాను. సో శారీస్కి ఐరన్ లేకపోతే అవి ఎట్లా అంటే నెక్స్ట్ టైం కట్టుకోవడానికి పనికి రాకుండా వెళ్ళిపోతాయి అనమాట. ఇంకా ఓపికతో ఎన్ని బట్టలు మడత పెట్టానంటే అసలుకి చాలా అంటే చాలా అండి. సండే రోజంతా నాకు లిటరలీ హాఫ్ డే మొత్తం బట్టలకి టైం స్పెండ్ చేయాల్సి వచ్చింది. అసలు నాకు సండే ఎందుకు వస్తుంది, వీక్ ఆఫ్ ఏదన్నా వచ్చింది అంటే ఇంట్లో పనే ఎక్కువైపోతుందండి. డస్టింగ్ చేసుకోవడము, లేకపోతే విండోస్ క్లీన్ చేసుకోవడము, ఇంకా విండోస్ ఫ్రిడ్జ్ ఒకటి క్లీన్ చేయాలి, అది కూడా టైం వస్తుందిలేండి. ఏదో ఒక వీక్ ఆఫ్ వచ్చినప్పుడు అన్నీ ఒకటేసారి పెట్టుకుంటే మళ్ళీ నేను పడిపోతే నాకు చేసి పెట్టే వాళ్ళు ఎవరు లేరనమాట. సో నేను ఇంకా కొంచెం ఒక్కొక్క పని ఒక నిదానంగా చేసుకుంటూ ఉంటాను. అండ్ చాలామంది చిన్నపిల్లలకి లంచ్ బాక్స్ కోసం ఒక మెసేజ్ అయితే వచ్చింది, అది కూడా షేర్ చేస్తానండి. అండ్ మష్రూమ్ బిర్యానీ, మటన్ బిర్యానీ కూడా అడిగారు. సో అది 1 by 1 చేస్తాను, బికాస్ మన టైం కూడా చూసుకొని ఖచ్చితంగా షేర్ చేస్తాను మీకు. ఫస్ట్ అయితే మటన్ బిర్యానీ అడిగారు అండ్ మష్రూమ్ కర్రీ అడిగారు కదా. సో ఒమన్ నుంచి నాకు తెలిసిన అన్నయ్య, అంటే మన సబ్స్క్రైబరే, నేను అంటే కామెంట్ చేస్తుంటారు కాబట్టి, సో ఆ అన్నయ్య అడిగారు కాబట్టి తన కోసం చాలా రోజులైందండి అడిగి మష్రూమ్ కర్రీ చేయమని. సో తన కోసం ఖచ్చితంగా చేయాలని అనుకుంటున్నాను. సో ఒక్కొక్కరు అడిగినవి ఖచ్చితంగా చేస్తాను, షేర్ చేస్తాను. సో ఫస్ట్ అయితే ఇక్కడ ఏం చేస్తున్నాను తెలుసా, బట్టలు మడతేసుకుంటూ, నాకు మా వారు ఉంటేనేనండి రిమోట్ అట్లా దొరికేది. సో ప్రస్తుతానికి చలి ఎక్కువ ఉందని చెప్పేసి ఈ టైల్స్కి సమ్మర్ వచ్చిందంటే హీట్ ఎక్కువ, వింటర్ వచ్చిందంటే చలి ఎక్కువ, అట్లా ఉంటుంది అనమాట. ప్రస్తుతానికి ఇక్కడ రూమ్ హీటర్ పెడదామని చెప్పేసి అక్కడ పెట్టున్నాను. సో ఛార్జింగ్ అయిపోయిన తర్వాత రూమ్ కొంచెం హీట్ ఎక్కితే బాగుంటుంది. అండ్ మేమైతే ఇక్కడ మాయాబజార్ జనవరి 1కి మాయాబజార్ మూవీ చూసుకుంటూ మేము ఇట్లా టైం అయితే స్పెండ్ చేస్తున్నాం. సో ఎప్పుడన్నా మాకు వీక్ ఆఫ్ వచ్చినప్పుడు ఇట్లా ఓల్డ్ మూవీస్ అట్లా పెట్టుకొని చూస్తూ ఉంటాను అనమాట. అది కూడా మా వారి ఇంట్లో ఉంటే రిమోట్ ఆయన చేతిలో ఉంటుంది కాబట్టి నాకు చూసే ఆప్షన్ ఉంటుంది. లేదనుకోండి పిల్లల చేతిలో ఉందనుకోండి, నేను అడిగింది వాళ్ళు పెట్టరు, వాళ్ళు చూపించింది నేను చూడను. ఇంకా అందుకే అలా వదిలేసి నా పని నేను చూసుకుంటూ ఉంటాను అనమాట. సో అదండి మా జనవరి 1 అయితే ఇలా మేము సింపుల్గా సెలబ్రేట్ చేసుకున్నాం. మీరు ఎలా చేసుకున్నారనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ ఈ ఇయర్ నుంచి మంచి కంటెంట్తో మళ్ళీ రేపటి నుంచి మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్, టేక్